కరెక్ట్. అంటే రష్యా మిలిటరీ లాజిస్టిక్స్ని దెబ్బతీసేటువంటి ఒక టాక్టిక్ మూవ్గా కూడా దీన్ని మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకంటే ఏ దేశంలో అయినా మిలిటరీ డిఫెన్స్‌లోకి నెట్టితేనే వాళ్ళకు రక్షణ లభించే అవకాశం ఉంది, అటాక్ చేసే దేశానికి. కాబట్టి అటువంటి అవకాశం ఉంది. కానీ రష్యా అంత అంత వీక్‌గా లేదు మిలిటరీ విషయం, ఆర్మ్స్ విషయంలో. అమెరికా, యూరప్ సప్లై చేసినా వాళ్ళు ఎక్కువ సప్లై చేస్తే వీళ్ళ మిజైల్స్ రేంజ్‌లోనే ఉన్నాయి. అమెరికా తప్ప మిగతా యూరప్ గానీ, జెలెన్స్కీ ఉక్రెయిన్ గానీ ఇతర దేశాలన్నీ రష్యన్ మిజైల్స్ రేంజ్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఇదంతా యూరప్ మీద కానీ ఇంకా ఇతర మీద రష్యా అటాక్ చేస్తే అమెరికా రిస్క్లోకి వస్తే ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. తర్వాత రెండోది, రష్యా దివాలు తీయకుండా చైనా బ్యాక్ బోన్ ఉంది. మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటుంది, కావాలంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది. బలమైన దేశం కాబట్టి ఆర్థికంగా చైనా రష్యాకు ఆ కొరత ఉండకపోవచ్చు. ఇప్పుడు క్రిమియాలో కూడా మనం చూస్తే సార్ ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది, అక్కడ ఈవెంట్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా చూస్తూ ఉంటే ఆ ప్రాంతంపై రష్యాకు ఉన్నటువంటి ఒక స్ట్రాటజిక్ గ్రిప్ ఏదైతే ఉందో అది సడలిపోతుంది అనుకోవాలంటారా? అంటే ఇప్పుడు సహజంగానే మనం ఎవరైనా, ఏ అనలిస్ట్ అయినా లేకపోతే ఎవరైనా ఒక దగ్గర స్ట్రైక్ జరిగిందంటే అక్కడ అలజడి రావటం, ఆ ఏరియా ఒక తాత్కాలిక సంక్షోభానికి లోను కావటం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళ క్రిమియా మీద దాడి చేసిందంటే సహజంగానే రష్యాను డిఫెన్స్లోకి నెట్టింది అనేటువంటిది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అటువంటి వార్తలు ఇప్పుడు వచ్చేది. కాబట్టి సహజంగానే అక్కడ స్ట్రైక్ చేయటం అనేటువంటిది మనకు ఉక్రెయిన్ అఫెన్స్లో ఉంది, అక్కడ దాడి చేయటంలో అనేటువంటిది ఎవరైనా అనుకునే అవకాశం ఉంది, ఆ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఈ దాడుల వెనుక ఈ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? అబ్సల్యూట్గా ఉంది కదా, అబ్సల్యూట్గా ఉంది. ఎందుకంటే తర్వాత బోర్డర్ నేషన్, ఉక్రెయిన్కు బోర్డర్ నేషన్ పోలాండ్ కూడా అబ్సల్యూట్ టర్మ్స్లో జెలెన్స్కీకి హెల్ప్ చేస్తూ ఉంది. తర్వాత జర్మనీ కూడా చేస్తుంది. దరిదాపు $5 బిలియన్ జర్మనీ సాయం చేసింది ఆయుధాలు. కాబట్టి ఈ స్థాయిలో ఆయుధాలు సప్లై చేస్తున్నప్పుడు ఇక ఆర్మీ విమానాల విషయం వచ్చినప్పుడు 900 విమానాలకు ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉక్రెయిన్లో ఇప్పటివరకు డంప్ చేశారు, అన్ని దేశాలు కలిపి. మనం ఆర్థికంగా లెక్కేస్తేనే $132 బిలియన్. కానీ ఫిజికల్గా లెక్కిస్తే ఆ స్థాయిలో దరిదాపు 1000 యుద్ధ విమానాల్లో సరుకులు జారేశారు జెలెన్స్కీ. అందుకని సహజంగానే ఇది పేరుకు ఉక్రెయిన్ అన్న ఇతర దేశాల అన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవాళ ఎందుకంటే యుక్రెయిన్కి అంటే ఈ రేంజ్లో ఆ టార్గెటింగ్ విషయంలో కనుక ఈ కంట్రీ సపోర్ట్ లేకపోతే అంత ముందుకు వెళ్ళలేదు కదా. అస్సలు వెళ్ళలేదు. కాబట్టే వాటితోటే రెసిస్ట్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ సార్. రష్యా ఇప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గితే కనుక మనకు గ్లోబల్ మార్కెట్లో ఈ ధరల అస్థిరత అనేది ఖచ్చితంగా మనం చూడాల్సి వస్తుంది. సో మనకి మేజర్గా భారత్కి ఇంపాక్ట్ పడుతూ ఉంది. ఒకవైపు ఏమో ఇప్పుడు హార్మోస్ జలసంధి ఓపెన్ అయితే ఇంకా మన కష్టాలు పోతాయి, ఆయిల్ కష్టాలు, గ్యాస్ కష్టాలు అన్నీ పోతాయి అనుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక పిడుగు లాంటి వార్త మన భారత పైన ఉంది. సో ఏ రేంజ్లో మనకి ఎకనామిక్ బర్డెన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది? ఇప్పుడు ప్రపంచంలో 11% ఏది రష్యన్ షేర్ ఆయిల్ మార్కెట్లో. అట్లాగే వెనుజులా అది కూడా ఆ స్థాయిలో ఉంది. అట్లాగే సౌదీ అరేబియాలో కూడా వాటి స్థాయిలో ఉంది. 3 మేజర్ కాంట్రిబ్యూటర్స్, మూడింటి కలిపి దరిదాపు 35% ఉంది ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో కానీ దాని ప్రొడక్షన్లో కానీ. ఇటువంటి స్థితిలో వీటిలలో ఏట్లలో కొంత సంక్షోభం వచ్చినా ఆ మేరకు ఆయిల్ మార్కెట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. మొన్ననే దరిదాపు $110 నుంచి బ్యారెల్ ధర $80 తగ్గింది. మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సప్లై డిమాండే ఇవాళ మార్కెట్లో ప్రైస్ డిటర్మైన్ చేస్తున్నాయి. ఇవాళ హార్ముజ్ జలసంధి మూసేయటం వల్లే కదా $110 పెరిగింది. కాబట్టి ఇటువంటి మేజర్ షాక్స్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తానికి ఇది సమస్యే. కానీ అమెరికా వ్యూహాత్మకంగా ఈ ఆయిల్ సంక్షోభం అనేది ప్రధానంగా చైనా మీద, భారతదేశం మీద భారం పడుతుంది. ఈ రెండు మెయిన్ ఇంపోర్టింగ్ కంట్రీస్ కాబట్టి. అందుకని ఈ రెండింటిని డిఫెన్స్లో పెట్టడానికి రష్యా మీద అటాక్ చేస్తున్నాయి. మరి మనకు ఉన్నటువంటి ఆల్టర్నేట్ సోర్సెస్ ఏంటంటారు? మనం దరిదాపు ఒక 40 దేశాలను సంప్రదించాం ఏది ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఆయిల్ కానీ ఇతర బయలాటరల్ రిలేషన్స్లో. అందుకని ఒకప్పుడు 4-5 దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్ ఇప్పుడు 40 దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది ఆయిల్. కొన్ని దేశాలు ఎక్కువైనా కొన్ని దేశాలు తక్కువైనా. కాబట్టి డైవర్సిఫై చేస్తున్నారు ఇంపోర్ట్స్ని.
అయినా కొంత ఇంకా లేటెస్ట్గా బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకోవటం వేరు, గతం నుంచి ఉన్నటువంటిది వేరు కదా. కాబట్టి అసలు ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడే, డైవర్సిఫైడ్ ట్రేడు అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఏదైనా ఒక దేశం మీద రెండు దేశాల మీద ఆధారపడితే అక్కడ స్థానిక సంక్షోభం వచ్చినా లేదా ఎక్స్టర్నల్ సంక్షోభం వచ్చినా ఆర్థిక వ్యవస్థల మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అలా పడకుండా ట్రేడ్ను డైవర్సిఫై చేస్తున్నారు. అట్నే ఇప్పుడు ఆయిల్ కూడా దానికి అమెరికా ఒక వ్యూహం ఉంది. రష్యాని దెబ్బ కొడితే ఇండియా, చైనా కూడా వెనుజులా మీద, ఇరాన్ మీద ఇటువంటి దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అది అమెరికా గ్రిప్లో పోతుంది, అమెరికా మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ వైపు ఎక్కడ ఏ దాడి జరిగినా ఏది జరిగినా అమెరికా ఫేవర్గా ఉండే విధంగా అమెరికా వ్యవహరిస్తామని. అసలు యుద్ధ నియమాల ప్రకారం చూస్తే రెండు వైపులా కూడా ఈ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే దీనివల్ల సామాన్యులకు జరుగుతున్నటువంటి ఈ కొలాటరల్ డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎవరు బాధ్యత వహించేటట్లేదు. ఇప్పుడు గాజాలో దరిదాపు 74,000 మందిని ఊచకోత కోసారు ఇజ్రాయిల్ వాళ్ళు. దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? కనీసం మాట్లాడే వాళ్ళు కూడా లేదు. ఈఎన్ఓ చప్పిడి చేయట్లేదు, అగ్రదేశాలు చప్పిడి చేయట్లేదు. అట్లాగే మన ఇరాన్ మీద బాంబింగ్ చేసిన ఇది మామూలు బాంబింగ్ కాదు, సెకండ్ వరల్డ్ వార్ కన్నా ఎక్కువ బాంబింగ్ చేసింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద. వందల సంఖ్యలో చనిపోయారు. స్కూల్ పిల్లలే ఒక స్కూల్లో 150 మంది చనిపోయారుగా. కాబట్టి వీటిని అడ్డుకునే పరిస్థితి లేదు. వాస్తవానికి మనం అనుకున్నట్టుగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సివిలియన్స్ మీద దాడి చేయకూడదు, కానీ జరుగుతూనే ఉన్నాయి. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. ఇక నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి రష్యా యుక్రెయిన్ వారే. ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసైనా సరే ఆ యుద్ధాన్ని నేను విరమింపజేస్తాను అని ప్రతినబూనిన మరి ట్రంప్ ఇప్పుడు ఆయన కార్యాచరణ ఏంటంటారు ఈ విషయంలో? ఆయన యుద్ధం విరమింపజేస్తాడు అంటే అర్థం ఏంటంటే సరెండర్ చేసుకోవడం. ఆయన అర్థం వేరు. విరమింపజేస్తానంటే సరెండర్ చేసుకోవటం. కాబట్టి ప్రపంచంలో ఏ యుద్ధం ముగిసినా అమెరికన్ ఫేవర్గా ముగియాలి. ఇప్పుడు ఇరాన్ తిప్పలు పెట్టేది అదేగా. అగ్రిమెంట్లలో అన్ని రకాలైనటువంటి అమెరికా కోరుకున్న విధంగా అగ్రిమెంట్కి వస్తే అగ్రిమెంట్ అయితే, లేకపోతే దాడులు చేస్తాం అంటారు.